విశాఖ నగరాభివృద్ధితో ప్రజల ఆకాంక్షలతో సంబంధం లేకుండా వైసీపీ హయాంలో ప్రతిపాదించిన మాస్టర్ ప్లాన్ రోడ్లను మార్పు చేయాలని మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సూచించారు. విశాఖ ఎమ్మెల్యేల అధికారులతో మున్సిపల్ మంత్రి పి నారాయణ జరిపిన సమీక్షలో జూమ్ ద్వారా పాల్గొన్న ఆయన వివిధ అంశాలను ప్రస్తావించారు. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి నచ్చినట్టుగా మాస్టర్ ప్లాన్ మార్చారని, ఇప్పుడు మళ్లీ దాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోవాలని ప్రశ్నించారు. అవసరమైతే వైసీపీ ప్రభుత్వానికి ముందు రూపొందించిన మాస్టర్ ప్లాన్ పరిశీలించాలన్నారు. విజయసాయిరెడ్డి తదితర వైసీపీ నాయకులకున్న భూముల ధర పెంచుకోవడానికి ప్రధానమైన భీమిలి రోడ్డును వదిలి సంగివలస మీదుగా రోడ్డును మార్పు చేసుకున్నారని పేర్కొన్నారు. ఇష్టం వచ్చినట్టు మాస్టర్ ప్లాన్ మార్చి యావత్ విశాఖను గందరగోళంలోకి నెట్టేశారన్నారు. మాస్టర్ ప్లాన్ విజయవంతంగా అమలు చేయడానికి సిఆర్జెడ్ సడలింపులు తీసుకోవాలని తెలిపారు. బీఆర్టీఎస్ టీడీఆర్లకు ఒకే బీఆర్టీఎస్ రోడ్డులో స్థలాలు కోల్పోయిన బాధితులకు ఇచ్చిన టీడీఆర్లకు తక్షణమే సేల్ యాక్సెస్ ఇవ్వాలని గంటా శ్రీనివాసరావు కోరారు. 30 గజాల 40 గజాలు కోల్పోయిన వాళ్ళకి టీడీఆర్లు ఇచ్చినప్పటికీ కూడా పోర్టుల్లో వాటి లావాదేవీలు జరగకుండా నిలిపివేశారని ఆయన చెప్పారు. రోడ్డు విస్తరణ పేరుతో వైసీపీ ప్రభుత్వం కట్టుబట్టలతో బాధితులను రోడ్డులో పడేసిందన్నారు. 2018లో గిఫ్ట్ డీడ్లు ఇవ్వకపోయినా అఫిడవిట్లు తీసుకుని తెలుగుదేశం ప్రభుత్వం టీడీఆర్లను ఇచ్చిన విషయం గుర్తు చేశారు. దీనికి స్పందించిన మంత్రి నారాయణ గిఫ్ట్ డీడ్ అవాంతరం ఉన్నప్పటికీ న్యాయమైన సమస్య కాబట్టి వచ్చే కేబినెట్ లో పెట్టి ఆమోదిస్తామని ప్రకటించారు. అలాగే సంపత్ కుమార్ మున్సిపల్ కమిషనర్ గా ఉన్నప్పుడు రేవల్లపాలెం టీడీఆర్లను నెల రోజుల్లో ఇస్తామని జనవరిలో ప్రకటించారని సమావేశంలో గంటా గుర్తు చేశారు. వాటిని సాధ్యమైనంత త్వరగా అందించేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ చెప్పారు. మాస్టర్ ప్లాన్ లో ఎక్కడ మీకు సిఆర్జెడ్ టచ్ కాదా? మాస్టర్ ప్లాన్ లో ఎలాగా బట్ ఓకే, బట్ మాస్టర్ ప్లాన్ చేసేటప్పుడు సిఆర్జెడ్ కూడా మనకి అది ఒక ఇష్యూ కదా. ఎక్కడ మొత్తం సిటీ మొత్తం ఎక్కడ రాదా? ఇప్పుడు మాకు ఈ బీచ్ రోడ్ లో మనకి వైజాగ్ లో మొదలైతే అప్ టు తిమ్మాపురం దాకా ఒక 1, 2, 3 ఉన్నాయి కదా మీకు సిఆర్జెడ్. మళ్ళీ అక్కడి నుంచి అక్కడ ఆ విలేజ్ లాస్ట్ టైం ఒప్పుకోకపోవడం వల్ల అక్కడ ఆ విలేజ్ నుంచి కొంత ఏరియా మళ్ళీ దీంట్లో ఉంది. ఇవన్నీ కూడా తీసుకోవాలి కదా. మాస్టర్ ప్లాన్ రోడ్సే మనం మొత్తం మళ్ళీ పబ్లిక్ డొమైన్లో పెడితే అసలు అలిగేషన్స్ అక్కడే కదండి. విజయసాయిరెడ్డి గారు అక్కడ ఉండగా మొత్తం మాస్టర్ ప్లాన్ రోడ్స్ అనేది ఆయన ఇష్టం వచ్చినట్టు పబ్లిక్ సంబంధం లేకుండా సిటీ డెవలప్మెంట్ సంబంధం లేకుండా ఎలా చేయాలో మొత్తం టోటల్ దాన్ని గదరగోళం చేసి పారేశారు. దాన్ని మళ్ళీ మనం పెట్టి ఉపయోగపెట్టి అసలు అలిగేషన్ దాని మీద కదా, మాస్టర్ ప్లాన్ మీద సిటీలో ఎంత అలిగేషన్ వచ్చింది దాని మీద, మాస్టర్ ప్లాన్ రోడ్ చేంజ్ చేసే మీద. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని దాన్ని మొత్తం మళ్ళీ ఫస్ట్ నుంచి చేయకపోతే ఆల్రెడీ ఏదైతే చేశారో ఆన్లైన్ లో పెడతారు. 100% ఎవరు అబ్జెక్షన్ చెప్పిన తీసుకుంటారు. అంతకు ముందు కాదు నేనది వైఎస్ఆర్ గవర్నమెంట్ లాస్ట్ లో చేంజ్ చేసిన దాన్ని పెట్టే బదులు అంతకు ముందు మీరు మాస్టర్ ప్లాన్ ఏం చేశారో దాని మీద పెట్టి ఉపయోగం తీసుకుంటూ పెట్టలేం కదా. ఇది ఆల్రెడీ మొత్తం అంత అలిగేషన్స్ వచ్చినాయి కదా ఫుల్ గా. లేటెస్ట్ అది జనాలకు యాక్సెప్టెడ్ కాదు కదా. ఇప్పుడు సపోజ్ భీమిలి దగ్గర ఉంది, భీమిలి వదిలేసి అక్కడ సంగివలస మీద ఒకటి ఎక్కడో ఆయన ఒక ల్యాండ్స్ కొంటే అక్కడికి వెళ్ళిపోయింది రోడ్డు, అవన్నీ మార్చారు. మాస్టర్ ప్లాన్ లో ఎక్కడ మీకు సిఆర్జెడ్ టచ్ కాదా? మాస్టర్ ప్లాన్ లో ఎలాగా